ఇండిగో ఎఫెక్ట్తో దేశంలో విమాన టికెట్ల ధరలు ఆకాశానంటాయి. టికెట్ రేట్లు డబుల్ త్రిబుల్ కావడంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దేశంలోని అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటి ముంబై ఢిల్లీ. ఈ మార్గంలో విమానం టికెట్ ధరలు అమాంతం పెరిగాయి. ముంబై ఢిల్లీ, ఢిల్లీ ముంబై మార్గంలో పలు ఎయిర్ లైన్ల టికెట్ల ధరలు 20,000 నుంచి 40,000కు ఉన్నాయి. మిగిలిన మార్గాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. సాధారణ సమయాల్లో ఢిల్లీ ముంబై రౌండ్ ట్రిప్ టికెట్ ధరలు చివరి నిమిషంలో బుక్ చేసుకున్నా దాదాపు 20,000 రూపాయలే ఉండేది. ఇప్పుడు ఆ ధర ఏకంగా దాదాపు 60,000 వరకు పెరిగింది. ముంబై శ్రీనగర్ మార్గంలో సాధారణ రోజుల్లో 10,000 ఉండే టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 62,000కు పెరిగింది. రౌండ్ ట్రిప్ అయితే దాదాపు 92,000కు చేరింది. భారత్లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కంపెనీ వెబ్సైట్ ప్రకారం రోజుకు దాదాపు 2,200 విమాన సర్వీసులు నడుపుతోంది. ఎయిర్ ఇండియాతో పోలిస్తే ఇది రెండింతలు. అలాంటి ఎయిర్లైన్ ఇప్పుడు సాంకేతిక సమస్యలు, సిబ్బందికి సంబంధించిన కొత్త రోస్టర్ నియామకాలు తదితర కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో ఇవాళ దాదాపు 500 విమానాలు రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై సహా పలు విమానాశ్రయాల్లో ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్ని చోట్ల ఆలస్యంగా నడుస్తున్నాయి. నిర్వహణ లోపాలతో వందలాది విమానాలు రద్దవుతున్నాయి. చుక్కలు చూపిస్తున్నాయి డొమెస్టిక్ ఫ్లైట్ ఛార్జెస్. ఇండిగో ఎఫెక్ట్ తో దేశంలో విమాన టికెట్ల ధరలు ఒక్కసారిగా ఆకాశానంటాయి. టికెట్ రేట్లు డబుల్ త్రిబుల్ కావడంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, అసలు ఏంటి ఇండిగో సమస్య? క్లారిటీ వచ్చే అవకాశం ఉందా లేదా? అంత డబుల్ త్రిబుల్ వసూలు చేస్తున్నారు. ఎస్ దేవి, అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇండిగో దేశవ్యాప్తంగా కూడా విమాన సర్వీసుల్లో ఎక్కువ రీచింగ్ లో ఉన్నటువంటి సంస్థ. అందులో ప్రత్యేకంగా 2,300 సర్వీసులను ప్రతిరోజు కూడా దేశవ్యాప్తంగా రన్ చేస్తున్నటువంటి సంస్థ ఇండిగో. సో ఇండిగోలో గత 3 రోజులుగా తలెత్తినటువంటి సమస్యల ప్రభావం డొమెస్టిక్ తో పాటు ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ లో కూడా ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దానికి అనుగుణంగానే ఇతర సర్వీసుల్లో ప్రయాణికులు ప్రయాణించాలంటే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఫ్లైట్ జర్నీ రేట్స్ పెరిగిపోయినాయి. దాదాపు అంటే లోకల్ డొమెస్టిక్ గా ప్రయాణించాలంటే కూడా ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటేనే 30,000 నుంచి 40,000 ఫేర్ కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రయాణికులందరూ కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోకి చేరుకొని ఎయిర్పోర్ట్ లో నుంచి వెనక్కి వెళ్ళలేక, లేదంటే ఆల్టర్నేట్ ఏదైనా సర్వీస్ ఉంటే వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనలు కనిపిస్తున్నారు. దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ఇతర సర్వీసుల్లో కూడా రేట్స్ పెరగడంతో ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే ఇండిగోకి సంబంధించి కొంత ఒక ఇష్యూ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే ఫ్లైట్ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు క్యాన్సిల్ అవుతున్నటువంటి క్రమంలో మామూలుగా ముందుగానే సమాచారం అందిస్తారు. కానీ అటువంటిది ఏమీ లేదు. ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయ్యి తీరా మేము ఫ్లైట్ వెళ్దాము, ఫ్లైట్ ఎక్కుదాం అనేటువంటి క్రమంలో ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్తున్నారు. దాంతోనే జనమంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ఆల్టర్నేట్ గా చూసుకున్నటువంటి క్రమంలో మిగతా ఎయిర్ సర్వీసెస్ మాత్రం అత్యధికంగా రేట్లు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం మాత్రం 30,000 నుంచి 50,000 ఏకంగా భారతదేశంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలకు వెళ్ళేటటువంటి క్రమం కనిపిస్తుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాలంటే ఈ రోజు ఏకంగా 30,000 నుంచి 40,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ముంబై వెళ్ళాలంటే కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. బెంగళూరు వెళ్ళాలంటే కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి రేట్స్ ఇవన్నీ సిచ్యువేషన్ చూస్తుంటే ఇతర సర్వీసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేట్స్ పెంచేస్తాయి. సో ఇండిగో విషయంలో కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని క్లారిటీస్ ఇచ్చింది. DGCA ఏ విధంగానైతే పైలట్స్ విషయంలో ఉన్నటువంటి రూల్స్ ను వెనక్కి తీసుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి విశ్రాంతి సమయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా ఊరట కల్పించింది. దానికి అనుగుణంగా రేపటి నుంచి ఇండిగో సర్వీసులు కూడా కొంత ఈజీగా టేకప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి మాత్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర సర్వీసుల్లో మాత్రం అత్యధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నటువంటి ఆరోపణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవి, రాజు, కంపారిటివ్లీ ఇతర ఎయిర్లైన్స్ కంటే ఎక్కువగా ఇండిగోనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ట్రావెలర్స్. అట్లాంటిది ఒక్కసారి ఢిల్లీ టు శ్రీనగర్ కావచ్చు, అలాగే ముంబై కావచ్చు, 40,000 దగ్గర నుంచి 92,000 వస్తుంది. ఏంటి అసలు దీనికి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అసలు ఇండిగో సంస్థ నుంచి ఎటువంటి స్పష్టత వస్తుంది? ఎస్, ఇండిగో మాత్రం స్పష్టం చేసింది ఒకటే. ఎందుకంటే ఎప్పుడైతే
అహ్మదాబాద్ లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అప్పటి నుంచి కొంత పూర్తిగా డీజీసీఏ కొన్ని రూల్స్ మార్చింది. అంటే ప్రత్యేకంగా ఈ పైలట్స్ విషయంలో ఖచ్చితంగా కొంత వాళ్ళకు రెస్ట్ పీరియడ్ అవసరము. అందుకోసం వారంలో 48 గంటలు వాళ్ళకు రెస్ట్ పీరియడ్ అవసరమైనటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. సో దానికి అనుగుణంగా వాళ్లకు ఆ సమయం ఇస్తే మేము ఫ్లైట్స్ నడపలేనటువంటి పరిస్థితి కనిపిస్తుందన్న విషయాన్ని నిన్న డీజీసీఏకు స్వయంగా ఇండిగో స్పష్టం చేసింది. అంటే మాకు పైలట్లు అందుబాటులో లేకపోవడం వల్లనే మేము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విమానాలకు సంబంధించినటువంటి సర్వీసులు అంతరాయం కలుగుతున్నాయి. సో ఈ విషయంలో డీజీసీఏ స్పష్టమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి అనుగుణంగానే ఇండిగో ఇవన్నీ సెటరేట్ కావాలంటే కూడా ఫిబ్రవరి 10వ తేదీ దాటిన తర్వాత మాత్రం స్పష్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి స్పష్టం చేసింది. సో దానికి అనుగుణంగానే ఇప్పటికిప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ రేట్స్ అన్ని కూడా హైక్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఈ రోజు అర్ధరాత్రి తర్వాత మళ్ళీ డీజీసీఏ తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం కొంత నార్మల్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజు, ఎంతకాలం ఈ సంక్షోభం కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతం ఇండిగో సంక్షోభాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇతర ఎయిర్లైన్స్ అన్ని కూడా ఒక్కసారిగా రేట్స్ పెంచేసిన పరిస్థితి ఉంది. ఎమర్జెన్సీ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా కష్టం కదా. ఎస్, ఖచ్చితంగా దేవి. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి మనము ఢిల్లీ ఎయిర్పోర్ట్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు ఎయిర్పోర్ట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి క్రమంలో కావచ్చు, 3 రోజుల నుంచి కూడా కొంతమంది మహిళలు ఎయిర్పోర్ట్ లోనే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మేము పలానా గమ్యస్థానానికి వెళ్ళాలి, అప్పటి నుంచి 3 రోజుల నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. మొదట ఫ్లైట్ రివైజ్డ్ అయిందన్నారు, అంటే రీషెడ్యూల్ అయింది. దాంతో మేము 8 గంటలు వెయిట్ చేస్తాము, ఆ తర్వాత మరికొన్ని గంటలు వెయిట్ చేస్తూ వస్తున్నాము. చివరికి ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. దాంతో ఏం చేయాలో అర్థం కాక ఎయిర్పోర్ట్ లోనే వెయిట్ చూస్తున్నామని చెప్తున్నారు. సో దానికి అనుగుణంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లు కూడా ఎక్కువగా ప్రజెంట్ భారతదేశంలో ఇండిగో సర్వీసులే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని క్యాచ్ చేసుకునేందుకు మిగతా ప్రొవైడర్స్ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. సో వీటన్నిటికీ పరిష్కారం దక్కాలంటే మాత్రం ఖచ్చితంగా రేపటి నుంచి మీన్స్ 12 గంటల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో మేము సన్నద్ధం అవుతున్నామని చెప్పి ఇండిగో చెప్తున్నప్పటికీ కూడా రేపటి నుంచి కొంత ఈ ఇష్యూ అంతా మాత్రం పరిష్కారమయ్యే అవకాశం.